హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీరు పొందుతాడు బ్లాగ్ వచ్చేసి గైస్ మన MT-15 అయితే ఇక్కడ ఉంది చూడండి. దీనికైతే ఫస్ట్ జనరల్ సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే సెకండ్ జనరల్ సర్వీస్కి అయితే వేపిద్దాం అనుకుంటున్నాం. ఏంటంటే సెకండ్ జనరల్ సర్వీస్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందా మ్యాక్సిమం 5,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. 5,000 కిలోమీటర్స్ అయిపోయిన తర్వాత సెకండ్ జనరల్ సర్వీస్ చేపిద్దాం అనుకున్నాం. ఇప్పుడు రోజైతే మంచిర్యాల వెళ్ళబోతున్నాం. షోరూమ్ కాడికి అయితే వెళ్ళి మన జనరల్ సర్వీస్ అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి దీనికి ముంగట్ బ్రేక్ ప్యాడ్లు ఉన్నాయి, వెనక బ్రేక్ ప్యాడ్లు అయితే అరిగిపోయినాయి. ముంగట్ బ్రేక్ ప్యాడ్లు వెనక బ్రేక్ ప్యాడ్లు అయితే వేపిద్దాం అనుకుంటున్నాం. జనరల్ సర్వీస్ చేపిద్దాం అనుకుంటున్నాం. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మనం జనరల్ సర్వీస్ చేపిద్దాం. అయితే షోరూమ్ కాడికి పోయి జనరల్ సర్వీస్ చేపిస్తే మనకి ఏంటంటే చేసినందుకు ఫ్రీ ఛార్జెస్ ఏముండదు. కాకపోతే వాళ్ళ దగ్గరనే ఐటమ్స్ తీసుకొని వేసేసరికి కాస్ట్ ఎక్కువ చెప్తారు. మనం ఇండివిజువల్గా బయట తెచ్చుకొని వీళ్ళకి ఇస్తే అట్లా చేసిస్తారంటేనేమో మనకి తక్కువ ప్రైస్లో అయితే ఒకసారి అడిగి కూడా చూద్దాం. షోరూమ్ కాడికి పోయి మేము ఇండివిజువల్గా తెచ్చుకుంటాం, మరి మీరు మాకు చేసిస్తారా జనరల్ సర్వీస్ అని అడుగుదాం. ఇట్లా అయిందనుకో 1,500 నుంచి 2,000 లోపల అయిపోతుంది. అదే ఒకవేళ షోరూమ్ కాడికి పోయి చేపిస్తేనేమో మ్యాక్సిమం 3,000-4,000 తీసుకుంటాడు. బ్రేక్ ప్యాడ్లు అంటాడు, వీటికి మ్యాక్సిమం 5,000-6,000 అవుతుంది. మనం బయట నుంచి తీసుకున్నాం అనుకో మ్యాక్సిమం 4,000 లోపల 3,000 లోపల కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి షోరూమ్ పోయి అయితే అడుగుదాం, మరి ఇండివిజువల్గా తెచ్చుకుంటాం మీరు అట్లా చేసిస్తారా అని అడుగుదాం. చేసిస్తానంటేనేమో మనకు తక్కువ కాస్ట్లో అయిపోతుంది, చేయనంటేనేమో షోరూమ్ కానీ ఇచ్చేద్దాం. లాస్ట్ వరకు చూడండి, షోరూంలో ఇచ్చి చేపిస్తానేమో లాస్ట్ వరకు కాస్ట్ ఎంత అవుతుంది బ్రేక్ ప్యాడ్ లైన్ జనరల్ సర్వీస్కి మొత్తం కాస్ట్ విషయం అప్పుడు చెప్తా. ఒకవేళ ఇండివిజువల్గా చేస్తానంటే తెచ్చుకుంటే ఇట్లా ఇండివిజువల్గా చేస్తానంటే అప్పుడు కాస్ట్ ఎంత అవుతుంది లాస్ట్ వరకు చెప్తా. లాస్ట్ వరకు చూడండి. మెయిన్ థింగ్ వచ్చేసి ఈ వీడియో అయితే పక్క ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మీరు ఈ వీడియోకి ఇట్లా నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తా. వీడైతే హుస్నాబాద్ నుంచి వచ్చేసిండు. మళ్ళీ ఇప్పటికి హుస్నాబాద్ పోయిన రోజులు అయిందిరా, నెల అవుతాను. ఇప్పటికి ఒక 5-6 సార్లు వచ్చిండు. 5-6 సార్లు వచ్చింది గైస్, రియల్ చెప్తాను. ఇప్పుడైతే దీన్ని అయితే పోయి జనరల్ సర్వీస్ అయితే వేపిద్దాం, బ్రేక్ ప్యాడ్లు వేపిద్దాం. సరే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ అయ్యే కానీ పక్కా మంచిగా ఉంటుంది గైస్. సరేనా, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్, రియల్ చెప్తాను. సరేనా, సపోర్ట్ అయితే ఇవ్వండి. సరేనా, ఇప్పుడు అది సీదా వెళ్ళిపోదాం మంచిర్యాలకి. సరేనా గైస్, చలో లాస్ట్ వరకు చూడండి. మన బండి పైనకి ఎక్కించిల్లబ్బా, డస్ట్ ఉన్నది చూసినా డస్ట్. సెకండ్ స్టూడెంట్ అయితే చెప్తాను. నీకోసం మా మామ ఏడవలే, నీకోసం మా మామ ఏడవలే. ఓకే గైస్, మొత్తానికి అయితే నిన్న షోరూమ్ కాడికి అయితే మన బేబీని అయితే తీసుకుపోయి జనరల్ సర్వీస్ అయితే వేయించేసినాం. జనరల్ సర్వీస్లో మనకి ఏమేమి వేసిందంటే ఒకటి ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, కూలెంట్, ఇంకోటి వచ్చి ఫ్యూల్ ఫిల్టర్, మొత్తం ఇవైతే చేంజ్ చేసేసి ఇంకోటి వచ్చేసి ముంగట బ్రేక్ ప్యాడ్లు వెనక బ్రేక్ ప్యాడ్లు చేంజ్ చేపిద్దాం అనుకున్నాం. బట్ ఆయన ఏమన్నాడంటే ఈ సెకండ్ జనరల్ సర్వీస్కి ఈ కిలోమీటర్స్కి బ్రేక్ ప్యాడ్లు ఏం అరిగిపోలే, చెక్ చేసిండు, అవి అయితే అరిగిపోలే. థర్డ్ జనరల్ సర్వీస్కి అయితే అవి చేంజ్ చేద్దాం అన్నాడు. ఇంకా మీరు ఇంకో 5,000 కిలోమీటర్స్ కంప్లీట్ అయ్యాక అప్పుడు చేంజ్ చేసుకోండి, ఇప్పుడు అవసరం లేదు, మంచిగా ఉన్నాయని చెప్పేసి. గైస్ మొత్తానికి అయితే మన బండ్లో అయితే కొత్త స్పార్క్ ప్లగ్ అయితే వేయించినాం, ఎరిడియం స్పార్క్ ప్లగ్. దీనివల్ల ఏంటంటే పికప్ అనేది తొందరగా అందుకుంటుంది అన్నట్టు. ఇంకోటి మైలేజ్ కూడా మనకి ఇంకా ఇంక్రీజ్ అవుతుంది దీనివల్ల, అందుకోసమని స్పార్క్ ప్లగ్ అయితే వేయించేసాం. దీని కాస్ట్ వచ్చేసి 600. ఎరిడియం స్పార్క్ ప్లగ్, దీని ఏంటంటే పికప్ అనేది పెంచుతుంది, మైలేజ్ కూడా పెంచుతుంది, అందుకోసం మెయిన్ థింగ్ వచ్చేసి అందుకే వేయించేసాం. మొత్తానికి అయితే జనరల్ సర్వీస్ అండ్ ఇవైతే వేయించినందుకు దీని కాస్ట్ మొత్తం టోటల్ వచ్చేసి ఒక 3,000 అయితే అయింది. ఇక అట్నుంచి అయితే మేము చిన్న పని మీద ఆ పని చూసుకునేసరికి నైట్ అయ్యేసరికి, అందుకే వీడియో ఎండింగ్ అనేది చెప్పలేకపోయినా. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తీసి ఎండింగ్ చెప్తాను. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి, లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్కి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తా.